శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు తెలుసుకుందాం. మరి వృశ్చిక రాశి వారికి ఈ పక్ష గ్రహస్థితి పరిశీలించినప్పుడు 5-7 భావాల మధ్య పరివర్తన రావడం జరిగింది. అంటే సాధారణంగా 5వ స్థానం అన్నది ప్రేమ వివాహాలకి మరి ప్రేమ బ్రేకప్ అవడానికి కూడా 5వ భావం కారణమవుతుంటుంది. ఇక్కడ 5వ భావంలోకి శుక్రుడు సప్తమాధిపతిగా రావడం, అక్కడ ఉన్నటువంటి రాహుతో కలిస్తే మరి పంచమాధిపతి అయినటువంటి గురువు సప్తమ స్థానంలో సంచరిస్తూ మరి ఇదే నెలలో ఫిబ్రవరి 5వ తారీఖు నుంచి రుజుమార్గంలోకి రావడం వల్ల ఈ యొక్క పరివర్తన కారణంగా జాతకుడు కొంతకాలంగా ప్రేమ విషయంలో ఏదో ఒక నిర్ణయానికి రాలేకపోవడం జరిగింది. అటు పెద్దలు కూర్చుని వివాహం చేసుకోవాలా, లేదంటే ఇష్టమైన వారిని వివాహం చేసుకోవాలన్న సందిగ్ధలో అటు ఈ వృశ్చిక రాశిలో ఉన్నటువంటి అమ్మాయిలు అబ్బాయిలు ఏదో కారణంగా వివాహాన్ని వాయిదా వేస్తూ రావడం జరిగింది. అటువంటి వారు మరి ఈ సమయంలో ఈ పక్షంలో వివాహ విషయంలో ఒక నిర్ణయానికి రావడం జరుగుతూ ఉంటుంది. కంపల్సరీగా మరి ఎక్కువ శాతం పెద్దలు కూర్చుని వివాహానికి, సాంప్రదాయ వివాహానికే ఎక్కువ గ్రహస్థితి అనుకూలించడం జరుగుతుంది. మరి 5వ స్థానంలో రాహు సంచారం వల్ల అది ప్రేమ అన్నది బ్రేకప్ అయ్యే అవకాశం ఉంది. ఏదో కారణం వల్ల మరి వివాహ విషయంలో కాకపోయినా మరి మీరు ఇష్టపడిన వారికి ఏదన్నా విదేశ అవకాశం రావడం వల్ల, ఉద్యోగం రావడం వల్ల, ఏదో కారణం వల్ల అది ఫ్రెండ్షిప్ కూడా అవ్వచ్చు. మొత్తం మీద మీకు ఇష్టమైన వారు మీకు దూరం అయ్యే అవకాశం ఉన్నది. ఇక మనకి ఈ శని భగవానుడు కొంతకాలంగా అర్ధాష్టమ శని ప్రభావం వల్ల ఎక్కువగా ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు వాయిదా పట్టు రావడం జరుగుతూ ఉంటుంది. జాతకుడు ఏంటంటే ఏదో ఒక పెద్దపాటి ఉద్యోగ ప్రయత్నం చేస్తూ వచ్చిన ఉద్యోగాన్ని విడిచిపెడుతూ అటు చిన్న ఉద్యోగంలో చేరలేకుండా ఏదో విధంగా కాలయాపన చేస్తున్న వారికి అతి తొందరలో మీరు కోరుకున్న విధంగా మీకు సమర్థత టాలెంట్ ఉంటే 100% మరి మీరు కోరుకున్న విధంగా కొత్త ఉద్యోగం అన్నది ఒక పెద్ద సంస్థలో వచ్చే అవకాశం ఉన్నది. అది ఇమీడియట్గా కావచ్చు, ఇంచుమించుగా ఏప్రిల్ మే నెల దాకా కూడా ఈ నూతన ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు ఈ వృశ్చిక రాశి వారికి ఫలించే అవకాశం ఉన్నది. ఇక ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ దశమ స్థానాధిపతిగా ఉన్నటువంటి రవి లాభాధిపతితో కలుస్తూ తృతీయ స్థాన సంచారం వల్ల జాతకుడికి ఏంటంటే ఉద్యోగంలో మార్పుకి కారణం అవుతూ ఉంటుంది. అంటే టెంపరీగా తను చేస్తున్నటువంటి ఉద్యోగానికి సెలవు పెట్టో కొంతకాలం విరామం ఇచ్చో కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు అయితే వాళ్ళకి ఏదో ట్రాన్స్ఫరో చిన్నపాటి మార్పులో కంపల్సరీగా ఉద్యోగులు ఇచ్చే అవకాశం ఉంది. అయితే విద్యార్థులకి వాళ్ళలో ఉన్నటువంటి జ్ఞాపక శక్తి విపరీతంగా పెరుగుతుంది. వాళ్ళ టాలెంట్ ఇంప్రూవ్మెంట్ అవ్వడం వల్ల ఏంటంటే చాలా వరకు ఏదన్నా ఇంటర్వ్యూలో కానీ లేదా రాబోయే ఎంట్రన్స్లో కానీ ఏదో విధంగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. అయితే వృశ్చిక రాశి వారికి ఏమైందంటే పంచమ స్థాన సంచారంలో ఈ రాహుగ్రహ సంచారం వల్ల ఒక విధమైనటువంటి కన్ఫ్యూజ్ ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా బిట్లో ఆన్సర్ చేసినప్పుడు కానీ సడన్గా ఏదన్నా క్వశ్చన్ అడిగినప్పుడు అది సమయానికి స్ఫురణకు రాకపోవడం వల్ల కొద్దిగా ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. అటు విద్యార్థులకి ఉంటుంది, పెద్దవారికి కూడా కొద్దిగా జ్ఞాపక శక్తి తగ్గడం వల్ల పెట్టిన వస్తువులు మర్చిపోవడం ఇలాంటివన్నీ జరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఎస్పెషల్లీ విద్యార్థులు ఎవరైతే మరి ఈ సంవత్సరంలో మెడికల్ ఎంట్రన్స్లో వైద్య వృత్తిలో ప్రవేశం కోరుకుంటున్నారో అటువంటి వారు ఇంకా గట్టిగా ప్రయత్నం చేయడం వల్ల వారి యొక్క విద్యా అవకాశాలు చాలా బలంగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువగా ప్రాక్టీస్ చేయడం వల్ల వారి యొక్క మెమరీ పవర్ పెరుగుతుంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎగ్జామ్స్లో, ఫ్యూచర్లో రాబోయే ఎగ్జామ్స్లో మరి ఇంచుమించుగా ఈ మే నెలాఖరు వరకు ఈ గ్రహస్థితి మీకు ఈ రాహుగ్రహ ప్రభావం ఎక్కువగా మీ యొక్క మెమరీ మీద ఇబ్బంది పెడుతుంటాడు. కాబట్టి ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ చేయడం, పదే పదే గుర్తుంచుకునే ప్రయత్నం చేయడం వల్ల రాబోయే మెడికల్ ఎగ్జామ్స్లో కానీ
పెద్ద పెద్ద ఎగ్జామ్స్లో పూర్తి సక్సెస్ పొందే అవకాశం ఉంది. బట్ అయితే అటు గురువు రాశిపై వీక్షణ, లాభస్థానంలో కేతుగ్రహ సంచారం మరి జాతకుల్ని అటు దైవ బలం సమకూరుతుంది. జాతకుడు ఏదైనా మెడిటేషను యోగా చేయడం వల్ల కానీ ఏదైనా ఒక దైవాన్ని గట్టిగా ఆరాధించి పూర్తి నమ్మకం పెట్టడం వల్ల అటు తన స్వశక్తికి దైవ బలం కూడా తోడై చక్కగా విజయ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. సాధారణంగా జాతకంలో గ్రహాలు పెడుతున్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడాలంటే సూర్య భగవానుణ్ణి ఆరాధించవలసి ఉంటుంది. అంటే ప్రతినిత్యం సూర్య నమస్కారం చేసుకోవడం, అలాగే ఆదిత్య హృదయం లాంటివి చదువుకోవడం కామన్గా చేస్తున్నప్పుడు కూడా చాలామందికి ఇవి కుదరనప్పుడు సూర్యునికి సంబంధించినటువంటి అత్యంత విశేషమైనటువంటి రోజు రథసప్తమి. అంటే సూర్యుడు తన యొక్క రథాల వేగాన్ని పెంచుతూ అక్కడి నుంచి ఎండల యొక్క తీవ్రత పెరగడం జరుగుతూ ఉంటుంది. అంటే ఫిబ్రవరి 4వ తారీఖున వస్తున్నటువంటి రథసప్తమి రోజు విధి విధానంగా వారి యొక్క ప్రాంతీయ ఆచారాలను బట్టి సూర్య భగవానుడికి పూజ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే సూర్య భగవానుడికి ఏంటంటే పాయసం నైవేద్యంగా పెట్టడం జరుగుతూ ఉంటుంది. అంటే పురాణాలు చెప్పిన ప్రకారం సూర్య భగవానుడికి దంతాలు పళ్ళు సరిగ్గా ఉండవు కాబట్టి మెత్తని పదార్థాలు నైవేద్యంగా పెట్టవలసి ఉంటుంది. మరి ఆ రోజు సూర్యుని దిక్కు అంటే సూర్యుడు ఉదయించే దిక్కులో ఈ ఆవు పేడతో చేసినటువంటి పిడకలు సేకరించి దాంట్లో రాజేసి దానిపైన ఒక రాగి పాత్రలో కానీ స్టీల్ పాత్ర కాకుండా వేరే పాత్రలో కొత్త దాంట్లో వీలైతే మరి ఆవు పాలలో మరి కొత్త బియ్యం పోసి పాయసం అక్కడ తయారు చేసి ఆ పాయసాన్ని మనకి సూర్యభగవానుడికి నైవేద్యంగా పెట్టడం. దాని తర్వాత అదే సీజన్లో ఉన్నటువంటి కొంతమంది ఈ చిక్కుడుకాయలు అలాగే రేగుపళ్ళుతో రథం అది తయారు చేస్తుంటారు, కానీ అది వాళ్ళ యొక్క దీన్ని బట్టి చేసుకోవచ్చు. ఏదైనా పాయసం నైవేద్యంగా పెట్టడం వల్ల ఒకటేంటంటే దీర్ఘకాలంగా ఉన్నటువంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు, దీర్ఘకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు, ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారు, వివాహం వాయిదా పడుతున్న వాళ్ళు ఖచ్చితంగా ఆ రోజు ఈ సూర్యభగవాన్ని పూజ చేసి ఇంచుమించుగా ఆ రోజంతా కూడా చాలా నియమంగా ఉంటూ వీలైతే ఆ సూర్య ప్రసాదాన్ని నైవేద్యంగా ఆ రోజు గడపడం వల్ల, అలాగే సూర్యాష్టకం ఆదిత్య హృదయం చదువుకోవడం వల్ల చాలా వరకు సూర్యభగవాను యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతారు. అంటే సూర్యభగవాను యొక్క అనుగ్రహం ఉంటే 100% జాతకుడు ఎటువంటి సమస్యన బయటపడతాడు. కేవలం మీ యొక్క రుణాలు తీరాలంటే ధనం ఇచ్చే ఏకైక గ్రహం సూర్యభగవానుడు. ఆ సూర్యభగవాన్ని మీరు ప్రసన్నం చేసుకోండి. ఎందుకంటే మరి సూర్యుడు తన యొక్క ఈ మకర రాశి నుంచి స్టార్ట్ అయిన ఈ ప్రయాణం మేషరాశిలో ఉచ్చస్థితి, అక్కడి నుంచి ఈ కత్తులు ఇవన్నీ ఎండలు పెరగడం ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఏదైనా జీవితాన్ని అభివృద్ధి పరుచుకొని మంచి మార్గంలో వెళదాం అనుకున్న వాళ్ళకి, అటు ఐశ్వర్యం ఆరోగ్యం పొందాం అనుకున్న వారికి ఈ యొక్క రథసప్తమి విశేషమైనటువంటి పుణ్యదినంగా మరి అందరూ కూడా చేసుకోవడం వల్ల ఖచ్చితంగా మీకు సూర్యభగవాని అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు ఆరోగ్యం కలగాలని కోరుతూ, చాలా వరకు మనకి గ్రహస్థితి బాగుంది, అన్ని సౌకర్యాలు ఉన్నాయి, అయినా దీర్ఘకాలంగా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ముఖ్యంగా ఏంటంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు వివాహాలు వాయిదా పడడం, ముఖ్యంగా భార్యాభర్తల్లో భార్యకి హెల్త్ ప్రాబ్లమ్సు, భర్తకి యజమానికి ఏదైనా బలహీనతలు అంటే ఏదైనా పేకాట తాగుడు వ్యసనం జోదం లాంటివి ఉండడం జరుగుతూ ఉంటాయి. ఇవి సాధారణంగా ఈ గృహాలు సరిగ్గా వాస్తు లేకపోవడం వల్ల ఇటువంటి సమస్యలు ఎదురవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక కుటుంబంలో భార్యాభర్తల మధ్య, తండ్రికి కొడుకులకి మధ్య విభేదాలకి వాస్తు కారణం అవుతూ ఉంటుంది. ఇది ఇల్లు మనం కట్టుకున్న తర్వాత 7 సంవత్సరాల తర్వాత దీని ప్రభావం చాలా వరకు ఎక్కువగా ఉంటుంది. ఈ వాయువ్య దోషం ఉండి ఎక్కువగా
ఆర్థిక పరంగా ఎంత ధనం ఉన్నా కూడా అప్పులు తీర్చలేకపోతూ ఉంటారు. వాయువు దోషం ఉన్నప్పుడు ఏమవుతుందంటే ప్రేమ వివాహాలు, పెళ్ళిళ్ళు వాయిదా పడడం జరుగుతూ ఉంటుంది. దానికి నైరుతి కూడా వాస్తు దోషం ఉన్నప్పుడు ప్రభుత్వ అధికారుల నుంచి ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్, ఈడీ రైట్స్ జరుగుతూ ఉంటాయన్నమాట. అలాగే సడన్గా ప్రమాదాలు, వాహన ప్రమాదాలు కూడా జరుగుతూ ఉంటాయి. సో అందువలన ఏంటంటే చాలా కాలంగా దీర్ఘకాలికంగా సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు, మరి గోచారంతో పాటు మీరు గృహ వాస్తును కూడా సరి చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే చాలా వరకు చిన్న చిన్న సరిదిద్దులు కూడా ఉంటాయి. అవి సరి చేసుకోవడం వల్ల చాలా వరకు సమస్యలు సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి జీవితంలో ఎవరైతే బాగుపడాలి, మనం స్థిరపడాలి, కుటుంబం అంతా బాగుండాలనుకున్న వాళ్ళు ఒక్కసారి మీ యొక్క వాస్తును కూడా మీరు గమనించి, ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా కొంత నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి దాన్ని గమనించి మరి అనుభవజ్ఞమైనటువంటి వాస్తు సిద్ధాంతుల్ని సంప్రదిస్తే కంపల్సరిగా మీ యొక్క దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. స్వస్తి.